మీరు మీ పని మీరు సక్రమంగా చేయండి, ఖచ్చితంగా మీకు కూడా మేము సహకరిస్తాం. నిన్న కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా, కమలాపూర్లో ఇది ఎలక్షన్ కోడ్, మీరు చెక్కులు పంచిండు, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎలక్షన్ కోడ్లో నిన్న కూడా తీసుకుపోయి కమలాపూర్ మండలంలో 62 చెక్కులు, నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇచ్చిర్రు. ఓకే, సంతోషం, మీరు ఇచ్చిర్రు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ 62 చెక్కులతో పాటు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 1,116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుండు కదా, అద్భుతంగా ఉండు కదా. కానీ నిన్న చెప్పక చేయక చెక్కులు వంచిరు, ఆగమాగం చేస్తారు. ఎందుకు ఇంత ఆగమాగం ఎందుకు చేస్తారు మీరు? ఇట్లా దయచేసి చేయకండి, మీరు పరిశానలో పడకుర్రి, మీరు ఆగమాగం కావద్దని దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, పోలీస్ వాళ్ళ పక్షాన కూడా ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ పిఆర్సీలు ఎన్ని కూడా పోలీస్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ మేము ఇప్పిస్తాం, మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తాం మీకు అని పోలీసు వాళ్ళకు కూడా చెప్పారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చే అలవెన్సులు కానీ వాళ్ళకి వచ్చే బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కొక్కళ్ళకి కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ గారి దగ్గర నుంచి, ఏసీపీ గారు, సిపి గారు, డీసీపీ గారు, పైనకి ఇంకా అధికారులందరికీ కూడా ఇవాళ ఎంతో రావాలి పిఆర్సీ. ఎందుకు ఇస్తలేమా? మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. మీరు ఎగిరెగిరి పడే కంటే ముందు ఆ ములుగుల సీతక్క ఇప్పించుకుందట ఆ జిల్లాకి. మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం తప్పు చేసిరు పోయి? వాళ్ళకి నువ్వు ఎందుకు ఇప్పించుకుంటలేవు? ఇప్పించుకునే చేతన అయితలేదా? మంచి పనులు చేసే చేతన అయితలేదా? ఈ అరుషుడు కంటే, ఈ ఎగిరెగిరి వడుడు కంటే దయచేసి పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే అలవెన్సులు కావు, ఏవి పెండింగ్ ఏవైనా ఉన్నాయో అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నికలలో మీరు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మిరు మీరు వెంటనే చేస్తారేమో అని. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీ అందరు కూడా వెంటనే వాళ్ళే ఏమున్నా కూడా మీరు రిలీజ్ చేయాలని కూడా ఇలా పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అండ్ దీంతో పాటు ఒక్క నిమిషం, సారీ, దీంతో పాటు ఇవాళ ఖచ్చితంగా ఈ 17 పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగిరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఎవరు ఊహించుకోని విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు 1,00,000 మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. ఇది గ్యారంటీగా మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇలా రైతులైతే తలబట్టుకుంటా ఉన్నారు, అయ్యో ఎందుకు మేము కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నాం, ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించినాం, లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ వద్దు, బై పంచాయతీలు గిరిగిగా వద్దు. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా? ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ 24 గంటల కరెంట్ రాకుండా ఉన్నదా? ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా? కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది. ఇది కరెక్టా? అంటే మీకు ఆట రాక గజ్జలు బాగలేవని అంటున్నది మీ కథ. ఇవాళ కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా రైతులందరూ